వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మేము తులసి చెట్టు తెచ్చామండి. అది ఎలా నాటాలో చూపిస్తున్నాను. ముందుగా మనం తెచ్చింది ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. రావట్లేదండి, బాగా వేర్లు కవర్కి వెళ్ళిపోయి ఉన్నాయి. ఇవి కూడా తీసేస్తాము. అయితే ఇలా కట్ చేస్తాము. ముందుగా మనము ఏ తొట్లో అయితే వేయాలనుకున్నామో ఆ తొట్లో ముందుగా కొంచెం నానబెట్టుకోవాలి. ఎందుకంటే చెట్టు వేయాలంటే కొంచెం మట్టి కొంచెం నానాలి కాబట్టి. నా కాడ పెద్ద తొట్లన్నీ వేసేసానండి. నాకు చెట్లు చాలా ఇష్టము, అందుకని కొంచెం చిన్న తొట్టే ఉంది. ప్రస్తుతానికి ఈ తొట్లో వేస్తున్నాను, తర్వాత నేను మారుస్తాను. ముందుగా మట్టి తీసి మనం ఏదైతే తెచ్చుకున్నామో అది ఇట్లాగే పెట్టేయడమే మంచిదండి. కొంతమంది ఇలా తీస్తారు, అట్లా తీసి వేర్లు ఇది అయ్యే కన్నా నేనైతే ఇట్లాగే పెట్టేస్తానండి. ప్రతి ఒక్క తెలుగు ఇళ్లల్లో మనము తులసి చెట్టుని దేవతా వృక్షంగా భావించి నిత్యము పూజిస్తాము. తులసి చెట్టులో సకల దేవతలు ఉంటారు అంటారు. కానీ తులసి చెట్టులో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రస్తుతానికి ఈ చెట్టు నాటడం చూపించానండి. నచ్చితే లైక్ చేయండి,